మనోహర్, కంగ్రాచులేషన్స్, మీ ఇంట్లో ఇద్దరు మహాలక్ష్ములు. హాయ్, నేను మీ సంపూర్ణ సిరిపురం. కాల్ చేసి నాకు కూతురు పుట్టింది, 21st డే చేస్తున్నా, తప్పకుండా రావాలి అని ఆర్డర్ వేస్తే చిత్తం అంటే ప్రజెంట్ అయిపోయా. హాస్టల్లో వేసిన తన బాబుని చూడడానికి అక్కయ్య, బావగారు, నా కూతురు బయలుదేరారు. ఫంక్షన్ హాల్ ఎక్కడో చెప్పవే, దింపేసి వెళ్తా అంది అక్కయ్య. ఫంక్షన్ హాల్ ఎక్కడో నాకు ఐడియా లేదు అక్కయ్య, నా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటా అంది. రోడ్ దగ్గర వెయిట్ చేద్దామంటే రోడ్కి వచ్చి వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ నా ఫ్రెండ్ అయితే వచ్చేసింది, తన కూతురు, తన హస్బెండ్. ఫంక్షన్ హాల్ కి అయితే రీచ్ అయిపోయినామబ్బా. ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు. ఇక ముచ్చట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది జీవితంలో అన్ని వరుస పెట్టి ఒకరినొకరం మాట్లాడుకున్నాం. దోస్తులం అందరం కలవాలనుకున్నప్పుడు ఒక లేట్ కమర్ ఉంటారు, అట్లా ఇదైతే లాస్ట్ కి వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్ లో కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. పాపని బ్లెస్ చేస్తూ అందరూ గిఫ్ట్స్ ఇస్తూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక మేము గిఫ్ట్ గా వెండి ప్రమిదలు తీసుకున్నాం. ఇది నా ఫ్రెండ్ శ్రవంతి, చదువుల తల్లి. ఇక ఇదైతే తెలుసు కదా, నా బెస్ట్ ఫ్రెండ్ విజయ. ఈ దావత్ కి విజయ వాళ్ళ అక్క కూడా వచ్చిండ్రు. అక్కకి టైట్ హగ్ ఇచ్చి, అక్క ఎట్లున్నావు అని అడగకుండా బావ ఎట్లున్నారో అని అడిగిన. ఇలా అడిగి అక్కని ఆట పట్టించడం నాకు సరదా. ఇక చాలా ఆకలిస్తుందని ముందుగా భోజనం చేసి తర్వాత పాపని బ్లెస్ చేద్దామని భోజనాలకు వచ్చాం. ఇక భోజనంలో మెనూ ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుంది. చాలా సేపు వెయిట్ చేసాం, వస్తామన్న ఫ్రెండ్స్ రాలేదు. ఫైనల్లీ స్టేజ్ పైనకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ బాగుందని ఫోటో పిక్స్ తీసుకుని స్టేజ్ పైన మమ్మల్ని చూసి బాగా రిసీవ్ చేసుకున్నాడు. పాప పడుకునుంది, తనను తీసుకొచ్చి ఉయ్యాల్లో వేయగానే నిద్ర డిస్టర్బ్ అయ్యి ఏడుస్తుంది. ఇక తన వైఫ్ ని మా అందరికి పరిచయం చేశాడు. తీసుకెళ్లిన గిఫ్ట్ ఇచ్చి ఫోటో పిక్స్ తీసుకున్నాం. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కూడా. ఆ రోజున ఇలా కలవడం చాలా హ్యాపీ. ఒక్క లైక్ వేయండి అబ్బా.